కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బస్సు కాలిపోయి 21 మంది చనిపోతే కుటుంబాన్ని కోల్పోయిన ఈ అమ్మాయికి ఏమిచ్చిందండి ఈ కూటమి ప్రభుత్వం? అదే మేము అధికారంలో ఉన్నప్పుడు మనిషికి 2 కోట్లు ఇచ్చాం. వరదల్లో అనౌన్స్ చేసిన ₹1 ఇంకా ఇవ్వలేదు కదండి. ఓకే కంటిన్యూ. ఈ అమ్మాయికి మేమున్నాం, మేము చూసుకుంటాం, మేము ఆదుకుంటాం, ₹1 ఇస్తాం. ఎప్పుడు ఇస్తారండి ₹1? అధికారంలోకి వచ్చిన తర్వాత. అరే నీ అబ్బా మొన్న వచ్చిన వరదల్లో వీళ్ళ ఇల్లు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. మనోడికి 2 సంచులు తప్ప ఏం మిగలేదు. ఏమిచ్చిందండి కూటమి ప్రభుత్వం? కానీ మేమున్నాం, మేము చూసుకుంటాం, మేము తీసుకుంటాం, ₹1 ఇస్తాం. ఆ ₹1 మళ్ళీ తీసుకుంటా. ఆకలేస్తే ముందు పుల్లారి పొట్లలో తెప్పి అన్న. అధికారంలోకి వచ్చిన తర్వాత పంచుతాం. మరి ₹1 అది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం. మొన్న వర్షాలు వచ్చి రైతులు పంట కోల్పోయారు, పాలు కోల్పోయారు, డిప్రెషన్కి వెళ్ళిపోయారు. ఏమిచ్చిందండి ఈ కూటమి ప్రభుత్వం? మేమున్నాం, మేము చూసుకుంటాం, మేము ఆదుకుంటాం, ₹1 ఇస్తాం. ఎప్పుడు ఇస్తారండి? అధికారంలోకి వచ్చిన తర్వాత. అంటే అధికారంలో ఉంటేనే డబ్బులు ఇస్తారా, లేకపోతే ఇవ్వరా? డబ్బులు లేవు. అన్ని స్కామ్లు చేసి డబ్బులు తప్పేస్తారు కదండి. కష్టపడి స్కాములు చేసి సంపాదించింది మీకు ఇవ్వడానిక? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాంలే. మీరు రాదులే.